ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మరియు మన యొక్క CEO మనకు ఇంత మంచి ప్లాట్ఫామ్ని అందించినటువంటి మన CEO యాష్ ముఫారే గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, మై నేమ్ ఈజ్ పులి నరహరి, మై ఛానల్ నేమ్ ఈజ్ పులి నరహరి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఆనందంగా ఉన్నారని నేనైతే ఆశిస్తున్నాను, ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మనకు చాలా విషయాలు బ్యాక్ ఎండ్లో జరుగుతున్నాయని అర్థమవుతుంది. ఎందుకంటే మనకు చాలా విషయాలు వస్తున్నాయి. మీరు వీడియోస్ చూస్తూనే ఉంటున్నారని నేనైతే అనుకుంటున్నాను. మనకి మొన్న జరిగినటువంటి రెడ్ రెఫరెన్స్ సార్ గారు తీసుకున్నటువంటి ఒక మీటింగ్, అంటే ఇన్ ద చైర్ స్పెషల్ ఇంటర్వ్యూ అనేది మీరు ప్రతి ఒక్కరు చూసే ఉంటారు. అందులో మన యాష్ గారు వచ్చి మనకి చాలా మంచి విషయాలు చెప్పారు. మన రెడ్ రెఫరెన్స్ సార్ కొన్ని ప్రశ్నలు కూడా మన సార్ని అడిగినప్పుడు కొన్నిటికి నేను కొంచెం వివరించడానికి ప్రయత్నిస్తాను. ఇంకొకటి మొదటగా మనం అది వివరించే ముందు మొదటగా చెప్పుకునేది ఏంటంటే, మనకు ఈరోజు 360 వెబినారు ఉంది. అంటే 2 o'clock, అంటే మన ఇండియన్ టైం ప్రకారం 11:30 PM. ప్రతి ఒక్కరూ అందులో పాల్గొని మంచి అప్డేట్స్ తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. మనము మంచి అప్డేట్స్ రావాలని ప్రతి ఒక్కరం కోరుకుందాము. ఎందుకంటే పోయిన వారంలో చెప్పినటువంటి విషయాలలో ఫస్ట్, సెకండ్, అంటే 1వ ప్లాను, 2వ ప్లాను అని మనకు 3 ప్లాన్లు చెప్పాడు సారు. అందులో ఫస్ట్దే 99% చేస్తామని అన్నారు. కాబట్టి మనకు ఈ మంత్లోనే వచ్చే అవకాశాలు 99% ఉన్నాయి. ఒకవేళ 1% ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ మనకు ఒక నెల కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ సంయమనం పాటించండి, మీ యొక్క పనులు మీరు చేసుకోండి. అంతేకాని మళ్ళీ మనకు అయ్యో రాలేదు అనే నెగిటివ్లోకి వెళ్ళిపోకండి. అందరూ పాజిటివ్గా ఉండండి. పాజిటివ్గా ఎప్పుడైతే ఉంటామో అన్నీ మనకు మంచే జరుగుతాయి. కాబట్టి అందరూ పాజిటివ్గా ఉండండి. మనకు ఈ యొక్క ఇంటర్వ్యూ ఇన్ ద చైర్ అనే ఇంటర్వ్యూలో, స్పెషల్ ఇంటర్వ్యూలో మనకు మన రెడ్ రెఫరెన్స్ సార్ అడిగినటువంటి ప్రశ్నలు కొన్నిటిని మీకు వివరిస్తాను. మన యాష్ సార్ గారిని, మీరు ఆన్ ప్యాసివ్ను 2018లో స్థాపించడానికి మీకు గల ప్రేరణ ఏంటి, ఎందుకు స్థాపించారు ఏంటి అని అడిగినప్పుడు సార్ ఏమని చెప్పారో తెలుసా? చాలా నిజంగా అది చూసిన వాళ్లకు ఒక మంచి ఎగ్జైటింగ్గా ఉంటుంది. నేనైతే ఆ యొక్క మీటింగ్ను చూశాను ఫ్రెండ్స్, అందుగురించే నేను ఇలా చెప్పగలుగుతున్నాను. ఆన్ ప్యాసివ్ అనేది నా గురించి నేను స్థాపించలేదు, ఇది అందరి గురించి, ఇతరుల గురించి స్థాపించబడింది. దీనికి ముందు నేను ఎన్నో నెట్వర్క్ బిజినెస్లో, నెట్వర్క్ వాటిలలో అన్నిట్లలో నేను వర్క్ చేశాను, ఎన్నో రకాలుగా చేశాను, ఎన్నో రకాల అనుభవాలు ఉన్నాయి. కానీ ఎందులో కూడా ఈ యొక్క మార్కెటింగ్లో ఎవరు కూడా ముందుకు రాలేకపోయారు. అంటే అన్నిట్లలో ఫెయిల్ అవుకుంటూనే వస్తున్నారు. ఇవన్నీ నేను గమనించి, అంటే ప్రతి వ్యక్తి ఒక విన్ కావాలనే ఆలోచనతోటి నేను దీన్ని స్థాపించడం జరిగింది. మనకు ఆన్ ప్యాసివ్ అనేది ప్రతి ఒక్కరూ ఇందులోకి వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి వేలో వెళ్ళాలనే ఉద్దేశంతో మంచిగా, ఎందుకంటే ఏ కంపెనీలోకి పోయినా కూడా చాలామంది ఫెయిల్ అయ్యారే తప్ప ఎవరు కూడా సక్సెస్ అయిన వాళ్ళు అతి కొద్ది మంది మాత్రమే. ఎందుకంటే ఏ కంపెనీలో కూడా ఈ యొక్క మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే, వాళ్ళు మొదటగా వచ్చిన వాళ్ళు మాత్రమే విన్ అవుతారు, తర్వాత వచ్చిన వాళ్ళు విన్ కాలేరు.
ఇట్లా ఎన్నో రకాలుగా ఆయన అనుభవించాడు కాబట్టి అవిటిని తీసుకొని నేను ఒక మంచి బిజినెస్ను తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ 2018లో ఆన్పాసివ్ అనే కంపెనీని స్థాపించడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇప్పటికీ కూడా మనకు దాదాపుగా 2018 అంటే 6 ఇయర్స్ అవుతుంది. అంటే ఈ 6 ఇయర్స్లో ఎన్నో రకాలుగా దెబ్బతిన్నాడు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాడు, ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. కానీ అన్నిటికీ ఎదురు ఈడి అతను విజయం సాధించాడు. కాబట్టి ఈ విజయాన్ని తనొక్కడు తీసుకోవట్లేదు. ఈ 14,26,000 మందికి ఈ విజయాన్ని పంచుతున్నాడు. నిజంగా ఎంత గొప్ప విజన్ ఉన్న వ్యక్తో ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఎవరైనా కూడా ఎన్నో బిజినెస్లు చేసి పైకి రావాలి అని ఎంతో అనుకుంటారు. కానీ ఒకరిని మోసం చేసి కానీ ఒకరిని మభ్యపెట్టి కానీ పైకి రావాలనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మన ఆన్పాసివ్లో అలాంటి పద్ధతే లేదు. ఎందుకంటే ఇది ఒక జెన్యూన్ బిజినెస్ కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందులో మనం ఎటువంటి ప్రాబ్లం పడాల్సిన అవసరం లేదు. కాబట్టి అతను ఇవన్నీ ప్రాబ్లమ్స్ పడ్డాడు కాబట్టి ఈ ముందు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావద్దనే ఆలోచనతోటి ఆన్పాసివ్ అనే కంపెనీని నిర్మించాడు. ఇక పోతే రెండవ ప్రశ్న, ఆన్పాసివ్ ఇప్పుడు మొదటి ఫేజ్లో ఉంది కదా, ఇప్పుడు మీరు ఆన్పాసివ్ను ఎటువంటి ఫేజ్ అంటే లెవెల్కి తీసుకువెళ్ళబోతున్నారు అని మన రెడ్ రెఫరెన్స్ సార్ అడిగితే యాష్ గారు ఏమన్నారంటే ఆన్పాసివ్ ప్రాజెక్టును షేర్ చేయడం జరిగింది. అది ఎవరికి? ఫౌండర్స్కి మరియు ఎర్లీ బర్డ్స్కి. మన ఫౌండర్స్కి ఇప్పటికీ కూడా చాలా పాజిటివ్గా ఉండడం నేను గమనించాను. అంటే మన ఫౌండర్స్ చాలా మంది పాజిటివ్గా ఉన్నారని మన సార్ గమనించాడంట. అటువంటి పాజిటివ్ మైండ్స్ నన్ను మన కంపెనీని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి మన ఫౌండర్స్ నాకు ఇన్స్పిరేషన్, ప్రేరణ కలిగించారు. ఇక్కడ మన కంపెనీలో అన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పారు. ఇక మూడవ ప్రశ్న ఏంటంటే, 1 సంవత్సరం తర్వాత మిమ్మల్ని మీరు ఎక్కడ చూడబోతున్నారు అనే దానికి సారు ఎలా సమాధానం ఇచ్చారంటే, యాష్ గారు నవ్వుతూ 1 సంవత్సరం తర్వాత నేను నా యొక్క భాగస్వామిని నాతో పాటుగా చూడాలనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇందులో ఎంతో అర్థం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క బిజినెస్ మ్యాన్కి టైం దొరకక కుటుంబంతో గడపలేక ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. కానీ ఇందులో 1 సంవత్సరం తర్వాత ప్రతి ఫౌండర్ కూడా, అంటే 1 సంవత్సరం తర్వాత అంటే జస్ట్ ఇలా ఆ సంవత్సరం తర్వాత ప్రతి ఫౌండర్ తన ఫ్యామిలీ తోటి హ్యాపీగా గడిపే రోజులు వస్తాయని ఆయన ఇండైరెక్ట్గా చెప్పారు. ఇది నిజంగా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ఇది చాలా నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. మనము మామూలు ప్లాట్ఫామ్లో మాత్రం లేము. ఒక నిజంగా ఎన్నో జన్మల పుణ్య ఫలమే ఈ యొక్క ఆన్పాసివ్. కాబట్టి మనం మంచి ప్లాట్ఫామ్లో ఉన్నాము. అలాగే యాష్ గారు ఒక ఉదాహరణ కూడా చెప్పాడు. మిస్టర్ జెక్మా అనే వ్యక్తి అవైలబుల్ అనే కంపెనీకి ఓనర్. సారీ అలీబాబా అనే కంపెనీకి ఓనర్. అతను ఎప్పుడూ చెప్పే మాట ఏమిటంటే, మీరు విజయం సాధించాలంటే అది 1 రోజులోనూ లేదా 1 సంవత్సరంలోనూ మనము అనుకున్న టార్గెట్ మనం చేరుకోలేము. నిజమే ఫ్రెండ్స్. 1 రోజుల్లోనో 2 రోజుల్లోనో 1 సంవత్సరంలోనో అనేది కాదు. దాంట్లో చాలా వెయిట్ చేయాల్సి ఉంటుంది. టార్గెట్ మనం
చేరుకోలేము. పెద్ద విజయాలు సాధించాలంటే దాని గురించి మనం ఒక టైం డ్యూరేషన్ సెగ్మెంట్ను ఏర్పాటు చేసుకోవాలి. అది 5 ఇయర్స్ పెట్టుకోవాలి. అదే 5 సంవత్సరాలు పెట్టుకుంటే అప్పుడు మనం దాన్ని ఆ టార్గెట్ను పూర్తి చేయడానికి, అంటే ఆ 5 సంవత్సరాలు కూడా కష్టపడాలి. ఒకటేనే మనం 5 సంవత్సరాలు పెట్టుకొని గమ్మునుంటే కాదు. దాని గురించి కష్టపడాలి. దాని గురించి చేయాలి. పని చేయాలి. వర్క్ అనేది చేయాలి. చేసినప్పుడే సక్సెస్ అనేది సాధిస్తారు. కాబట్టి ఇలా మనం సాధిస్తాం. దీంతో పాటుగా మీరు మీ యొక్క ఎఫర్ట్స్‌ను పెట్టగలగాలి. అంటే అదే మీ యొక్క ప్రతిదీ మీరు దాని మీద ఒక మనసు పెట్టినప్పుడే అప్పుడు మనకు విజయం అనేది సాధిస్తాము అని ఒక ఉదాహరణ చెప్పాడు. అలాగే 4వ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ యువర్ అల్టిమేట్ డిజైర్ ఫ్రమ్ అన్‌పాసివ్? అన్‌పాసివ్ నుండి మీరు ఏమి కోరుకుంటున్నారు అని రెడ్ రెఫర్ గారు అడిగితే యాష్ గారు ఏమన్నారంటే, లెట్ మీ టెల్ యూ వెరీ క్లియర్ ద బాటమ్ లైన్. ఏమిటంటే, నేను ఎప్పుడు కూడా మంచే చేయాలనుకుంటున్నాను. యాష్ గారు చూడండి, ప్రతి ఒక్క వ్యక్తికి మంచి జరగాలనే కోరుకుంటున్నాడు. అంటే అందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నాను అని చెప్తున్నాడు. జీవితాలు మీ యొక్క వాటిని మెరుగుపరచాలని అనుకుంటున్నాను. అంటే మీ యొక్క జీవితాలను, అంటే అన్‌పాసివ్‌లో ఉన్న ప్రతి ఫౌండర్ జీవితాన్ని మెరుగుపరచాలని అనుకుంటున్నాను అని అన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు చాలామంది ఆకలి చావులు, ఇంటి నుండి బయటకి వెళ్ళగొట్టబడిన వారు, చదువు లేకపోవడం, ఇవి అన్నీ కూడా చాలా సిగ్గుచేటు. నిజంగా అది సార్కే కాదు, ప్రతి ఒక్కరు మనకు కూడా బాధనే అనిపిస్తుంది. ఒక్కొక్కరి దీన పరిస్థితి చూస్తుంటే మనకు చాలా బాధేస్తుంటుంది. ఆన్ ప్యాసివ్ ద్వారా వీటన్నింటినీ అధిగమించడానికి మన దగ్గర సొల్యూషన్స్ అండ్ రిసోర్స్ కూడా ఉన్నాయి. వీటితో పాటుగా చాలా సెక్టార్స్ను మనం టచ్ చేయబోతున్నాము. మనకు సొల్యూషన్స్ ఉన్నాయి. వీటితో పాటుగా ఎన్నో సెక్టార్స్లను టచ్ చేయబోతున్నాము, ఎన్నో రంగాలలోకి వెళ్ళబోతున్నాము అని చెప్పారు. ఉదాహరణకు కూడా థామస్ ఎడిసన్ బల్బును ఆవిష్కరించడం కోసం చాలా ప్రయత్నాలను చేశారు. ఆ సమయంలో అతను ఎప్పుడు కూడా ఎంత మనీ అవుతుంది, అంటే అది చేయడానికి ఎంత మనీ అవుతుంది అని కానీ, ఒకవేళ బల్బ్ మార్కెట్లోకి వెళ్తే నాకు ఎంత ప్రయోజనం వస్తుంది అని కానీ ఎప్పుడు కూడా ఆలోచించలేదు. కానీ ఈరోజు మొత్తం ప్రపంచం బల్బును వాడుతున్నారు. నిజమే కదా? ఆయన ఎంత కష్టపడి చేసిండో ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ప్రపంచానికి వెలుగు వస్తుంది అంటే ఆయన కనిపెట్టిన బల్బు వల్ల మనకు ఈ వెలుతురు అనేది వస్తుంది. అదేవిధంగా మన ఆన్ ప్యాసివ్ ఉండబోతుంది. నిజంగా ఇది ఎంత గొప్ప విషయం అంటే ఫ్రెండ్స్, ఇది అర్థం చేసుకునే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. ఇది చాలా బాగా అర్థం చేసుకోండి. ఇలా బల్బు కనిపెడితే ఎలా ప్రపంచం మొత్తం వెలుతురు ఉన్నదో, అలాగే మన ఆన్ ప్యాసివ్ కూడా అలా ఉండబోతుంది. ప్రతి ఒక్కరూ మంచి పొజిషన్ స్థాయిలో ఉంటారు అని చెప్పారు. నిజంగా ఇది మామూలు విషయం అయితే కాదు ఫ్రెండ్స్. బాటమ్ లైన్ ఈజ్, ఇక్కడ మన అన్ని అప్లికేషన్స్ను ఇంటిగ్రేట్ చేయడం మరియు సింగిల్ సైన్ ఆన్ ఇది ఒకసారి ముగిసిన తర్వాత నేను 101% గ్యారంటీ, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు తమ సమయాన్ని మిగిల్చుకొని మన కంపెనీ ద్వారా లభించేటువంటి అప్లికేషన్స్ ద్వారా తమ యొక్క కార్యకలాపాలను చాలా సులభంగా మరియు లాభదాయకంగా ఉండబోతుంది. నిజంగా మన యొక్క ఈ యొక్క పెద్ద పెద్ద మేధావులు కూడా, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు కూడా మన యొక్క ఆన్ ప్యాసివ్ అప్లికేషన్స్ వాడుకొని వాడుకొని లాభాలను ఆర్జించబోతున్నారు.
దానితో పాటుగా హెల్తీ లైఫ్ స్టైల్ను అనుభవించగలరు. ఇక ఐదోది, రెడ్రిఫర్ గారు ఆన్ ప్యాసివ్ బిజినెస్ను ఇతర దేశాలకు వ్యాప్తి చేయనున్నారా, ముందుకు వెళ్ళనున్నారా అని అడిగితే సార్ గారు ఎస్, అవును, ఖచ్చితంగా మేము ఆన్ ప్యాసివ్ను విస్తరిస్తున్నాం. ఎందుకంటే మన కంపెనీ చాలా మంచి దిశగా వెళ్తుంది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఒక్కసారి మనం ఫస్ట్ ఫేజ్ ముగిసిన తర్వాత మనం ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ పొజిషన్లో ఉంటాము. వాటి ద్వారా మనం చాలా పెద్ద డ్రీమ్స్ను సెట్ చేసుకోవచ్చు. చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ను పరిచయం చేయవచ్చు. టెక్నాలజీ ద్వారా అన్ని రకాలుగా మనం గోల్స్ను రీచ్ కావచ్చు. వీటి ద్వారా మనం ఫైనాన్స్, మనీ ఫ్రీడమ్ మన దగ్గరకు రాబోతున్నాయి. నిజంగా వీటి ద్వారా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఫౌండరు ఫైనాన్షియల్ కానీ మనీ పరంగా కానీ ఫ్రీడమ్ కాబోతున్నారు అతి త్వరలో. రెడ్రిఫన్ గారు రిక్వెస్ట్ మేరకు యాష్ గారు వెళ్తూ ఒక విషయం చెప్పారు. ఇక వెళ్ళే సమయంలో చెప్పారు, మేము ఎడ్యుకేషన్ మరియు ఫైనాన్షియల్ మరియు కమ్యూనికేషన్ సిస్టమ్ను టార్గెట్ చేశాము. వాటితో పాటుగా హ్యుమానిటీ అంటే మానవతా విలువలు, ఇటువంటి సిస్టమ్స్ ద్వారా రాబోయే తరాలు హెల్తీ లైఫ్ స్టైల్ను అండ్ క్వాలిటీ లివింగ్ అంటే ఇవ్వబోతున్నాము. అంటే మంచి జీవితం ఇవ్వబోతున్నాము అని చెప్పారు ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి ఒక్క ఆన్ ప్యాసివ్ ఫ్యామిలీ మెంబరు ఈ యొక్క విషయాలు వింటే నిజంగా వాళ్ళకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మనం మామూలు ప్లాట్ఫామ్లో లేము అని ప్రతి ఒక్కరికి అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనము ఈరోజు జరిగేటువంటి మన 360 వెబినార్లో ప్రతి ఒక్కరు పాల్గొనండి. మనకు ఈ యొక్క మంత్ ఎండింగ్ ఇంకా ఎన్నో రోజులు లేదు. ఈరోజు 28 అంటే ఈ మంత్ 31 అంటే ఇంకొక ఈ రోజు కాకుండా 3 days మాత్రమే ఉంది. ఈ 3 daysలో ఎనీ టైం మనకు మన యొక్క వెబ్సైట్ వచ్చే అవకాశం 99% ఉందని నేనైతే భావిస్తున్నాను. అందరం కూడా అది కోరుకుంటే ఖచ్చితంగా మనకు భగవంతుడు మంచి సంకల్పాన్ని ఎప్పుడైతే కోరుకుంటాడో, ప్రతి ఒక్కరు ఎప్పుడైతే కోరుకుంటారో అప్పుడు తదాస్తు అని చెప్తాడు. కాబట్టి ఇది మంచే, కాబట్టి మనం అందరం కోరుకుందాం. ఖచ్చితంగా ఈ యొక్క నెలలోనే అందరి ముఖాల్లో ఒక ఆనందాన్ని చూద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా కూడా మీరు నెగిటివ్లో ఎవ్వరు కూడా ఉండకండి. ప్రతి ఒక్కరు పాజిటివ్గా ఉండండి. ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ, మరియు మన యొక్క CEO యాష్ ముఫారే గారికి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. వీఆర్ ఇన్ ఇట్ టు విన్ ఇట్, ఎవ్రీవన్ ఇన్ ఇట్ టు విన్ ఇట్. జై హింద్, జై భారత్, వందే మాతరం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.